టాక్ ఎలాగున్నా కానీ మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ వరకు ఓవరాల్ గా డీసెంట్ రికవరీని సొంతం చేసుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా. మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో మిక్స్డ్ రెస్పాన్స్ ఉండటంతో 2-3 రోజుల్లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న మేకర్స్ తేరుకొని సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం, సండే రోజున సినిమాలో కొత్త సీన్స్ ను యాడ్ చేసి రోల్ స్టఫ్ అయిన సీన్స్ ను డిలీట్ చేస్తున్నారని తెలియడంతో ఉన్నంతలో జనాలు భారీగానే థియేటర్స్ కి వచ్చారు. దాంతో మంచి కలెక్షన్ అనే ఆదివారం రోజున సొంతం చేసుకున్న హరిహర వీరమల్లు సినిమా ఇక అసలు సిసలు టెస్టులోకి ఇప్పుడు ఎంటర్ కాబోతుంది అని చెప్పవచ్చు. వర్కింగ్ డేస్ లో ఓవరాల్ గా లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సాధించిన కలెక్షన్లతో 50% వరకు రికవరీని సొంతం చేసుకుంది సినిమా. అంటే ఇంకా 50% వరకు రికవరీని మిగిలిన రన్ లో దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి టైంలో వర్కింగ్ డేస్ లోకి అడుగు పెడుతున్న ఈ సినిమాకు ఈ వీక్ లో కొత్త రిలీజ్లు కింగ్డమ్ ఉండటంతో, మరో పక్క పోటీలో మహావతార్ నరసింహ సినిమా ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో వీటిని తట్టుకొని వర్కింగ్ డేస్ లో ఇప్పుడు ఎలాంటి హోల్డ్ ను చూపెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా వాల్యూ టార్గెట్ లో మరో 50% వరకు రికవరీని సాధించాలి అంటే వర్కింగ్ డేస్ లో సినిమా కంటిన్యూస్ గా రోజు 3-4 కోట్ల వరకు షేర్ ను వసూలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే కనుక జరిగితే సెకండ్ వీకెండ్ లో సినిమా మినిమం హోల్డ్ ను చూపించిన చాలా వరకు రికవరీని అందుకోవచ్చు. లేని పక్షంలో సండే టు మండే డ్రాప్స్ 70-80% వరకు వెళ్తే మట్టుకు సినిమా తేరుకునే అవకాశం తక్కువే. మరి బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ఎలాంటి కలెక్షన్లతో ఇప్పుడు హోల్డ్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.